యేసు మనకి మాదిరి అయితే మరి మనం ఎవరికి మాదిరి? ఎవరికైనా ఉన్నామా? అమ్మ, నీ భర్తకు నువ్వు మాదిరిగా ఉన్నావా? సహోదరుడా, నీ భార్యకు నువ్వు మాదిరిగా ఉన్నావా? క్రీస్తులో ఎలా ఉండాలో మారిపోలేండి. మన పిల్లలకి మనం మాదిరిగా మారిపోలేండి. కట్టుకున్న భార్యకి మాదిరిగా మారిపోవాలండి. మనమున్న సంఘములో విశ్వాసులందరికీ మాదిరిగా మారిపోవాలండి. హనన్య నమ్మకమైన మనుషుడు. ఎక్కడ? యెరూషలేములో ఉన్న సంఘానికి, విశ్వాసులందరిలో హనన్య నమ్మకమైన మనుషుడు. అందరికంటే ఎక్కువగా భయభక్తులు కలిగిన వాడా? అందరికంటే నమ్మకమైన వాడా? అవును. సాక్ష్యం ఇస్తున్నాడు ఒక రచయిత. నెహెమ్యా గ్రంథ రచయిత సాక్ష్యం ఇస్తున్నాడు. నెహెమ్యా ఓ ప్రభుత్వ ఉద్యోగి, చక్రవర్తి దగ్గర గిన్నె అందించేవాడు. గ్రంథం రాస్తున్నాడు. ఆ గ్రంథంలో హనన్య గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన నమ్మకమైన వాడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు అని సాక్ష్యం పొందాడయ్యా భక్తుడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? అందరూ హనన్యను మాదిరిగా తీసుకోవాలన్నమాట. నమ్మకం విషయంలో గాని, భయం విషయంలో గాని, భక్తి విషయంలో గాని ఆయనని మాదిరిగా తీసుకోవాలి. ఇప్పుడు